కొంతమందికి జేబులు నింపే అవకాశంగా మారింది. అపార్ట్మెంట్ వాసులకు పంట పండినట్టే. కోరుకున్న దాన్ని ఇచ్చేస్తున్నారు, అడిగిన దాన్ని మరీ కానిచ్చేస్తున్నారు. అధికార విపక్షాల ఆరోపణలు తీవ్ర స్థాయికి చేరాయి. గెలుపుపై ఎవరి ధీమా వారిదే. కుటుంబ నేపథ్యాలతో ప్రత్యర్థులు మాటల వేడి పెంచుతున్నారు. వందల మంది నేతలతో మంతనాలు, పొరుగు ప్రాంతాల్లో కుషీలు, వర్గాల వారీగా ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాలు పండుతున్నాయి. అభివృద్ధి పేరుతో ఒకరు, సానుభూతి పేరుతో మరొకరు ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నంలో ఎత్తులు పై ఎత్తులు ప్రయోగిస్తున్నారు. ఓటర్లను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నాలు కూడా కనిపిస్తున్నాయి. కేంద్ర పెద్దల నుంచి రాష్ట్ర నేతల వరకు ఈ ఉప ఎన్నికను ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు. సవాళ్లు, విమర్శలు, ఆరోపణల మధ్య సాగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో జేబులు నిండుతున్న వారెవరు? ప్రజల మనసు ఎవరి పట్ల? పూర్తి స్టోరీ చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడి రోజు రోజుకి పెరుగుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తాయిలాల వ్యూహానికి తెరలేపారు. ఒకవైపు తమ వ్యక్తిగత ఇమేజ్ ఆధారంగా ఓట్లను సంపాదించేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు ఓటర్లను ప్రలోభానికి గురిచేసే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. మహిళలు, మైనార్టీల ఓట్లపై ప్రత్యేక దృష్టి సారించిన నేతలు బస్తీలు, కొన్ని కాలనీల్లో ఇంటికో కుక్కర్, మిక్సీ పంపిణీకి సిద్ధమవుతున్నట్టు చర్చ సాగుతోంది. అంతేకాదు గోడ గడియారాలు, పిల్లల స్కూల్ లంచ్ బ్యాగ్లు వంటి వస్తువులను కూడా ఓటర్లకు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొన్ని అపార్ట్మెంట్లు నివాసితులకు స్విమ్మింగ్ పూల్స్ కట్టించేందుకు కూడా హామీలు గుప్పిస్తున్నాయి. అంతేనా, టూర్లకు కూడా ఏర్పాటు చేస్తూ ప్రధాన దేవాలయాలకు వెళ్లేలా ప్లానింగ్ చేసుకుంటున్నారు. ఓటర్లను గెలిపించుకునేందుకు ఏ మార్గానికైనా సిద్ధంగా ఉన్నట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఎన్నికల ఖర్చు ఒకప్పుడు నామినేషన్, డిపాజిట్, వాహనాలు, కార్యకర్తల భోజనాల వరకే పరిమితమయ్యేది. 1980 దశకానికి ముందు జరిగిన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు వేలల్లో కూడా ఖర్చు చేయకుండా తమపై ప్రజల్లో ఉన్న నమ్మకంతోనే ఓటు కోరేవారు. అప్పట్లో మహా అయితే 50,000 ఖర్చయితే ఆశ్చర్యంగా భావించేవారు. కానీ 1980 తర్వాత రాజకీయ సమీకరణాలు మారాయి. 1990 నుంచి ఎన్నికల ఖర్చు మరింత పెరిగింది. ఓటు అమ్మకానికి పెట్టే పరిస్థితులు ఏర్పడడంతో అభ్యర్థులు కూడా అదే దిశగా వ్యవహరించాల్సి వస్తోంది. ఇప్పుడు ఆ పరిస్థితి మరింత హై పిచ్ కు చేరుకుంది. గెలిచిన తర్వాత అభివృద్ధి చేయకపోయినా ఎన్నికల సమయంలో ఓటర్లకు మద్యం, డబ్బు పంపితే సరిపోతుందన్న భావన పెరిగిపోతోంది. ఫలితంగా ఖర్చు రెట్టింపవుతోంది. తాజా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఖర్చు 300 కోట్ల వరకే చేరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది కేవలం అభ్యర్థుల వ్యక్తిగత వ్యయం మాత్రమే కాదు, పార్టీలు కూడా వ్యూహాత్మకంగా ఖర్చు పెడుతున్నాయి. ప్రచార సామాగ్రి, సోషల్ మీడియా ప్రచారం, బహుమతుల పంపిణీ, రహస్య కేంద్రాల నిర్వహణ ఇవన్నీ కలిపి ఎన్నికల ఖర్చు కొత్త ఎత్తులకు చేరుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు తాయిలాల వ్యూహాన్ని మరింత ముమ్మరంగా అమలు చేస్తున్నారు. గతంలో ఎన్నో ఎన్నికల్లోనూ చూసాం. పోలింగ్ కు 1-2 రోజుల ముందు పురుష ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేస్తూ ఓటు కోరడం సాధారణమే. కానీ ఈసారి మహిళా ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పురుషుల కంటే మహిళలు నమ్మకంగా ఓటు వేస్తారని భావిస్తూ ప్రధాన పార్టీల అభ్యర్థులు వారికి ఉపయోగపడే వస్తువులను అందించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా గృహ ఉపయోగ వస్తువులను పంపిణీ చేసేందుకు కొందరు అభ్యర్థులు తయారీదారులతో ఒప్పందాలు కుదుర్చుకుని గోదాములకు సామాగ్రిని తరలించే పనిలో ఉన్నారు. అంతేకాదు ధనిక వర్గాలు, ఉద్యోగులు, కుటుంబాలకు చెందిన ఓటర్లకు స్వీట్ బాక్సులు, ఇతర కానుకలు అందించాలన్న వ్యూహంతో కూడా ముందుకెళుతున్నారు. ఇక ఈ తాయిలాల వ్యూహం ఓటర్లపై ఎంత ప్రభావం చూపుతుందో తెలియదు. కానీ ఇది ప్రజల చైతన్యాన్ని పరీక్షించే సమయం. ఎన్నికల సంఘం ఈ తరహా చర్యలపై ఎంత దృష్టి సారిస్తుందో చూడాలి. అధికార రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కీలకంగా మారింది. గెలుపును అందుకునేందుకు కాంగ్రెస్ పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. గెలుపు సునాయాసమేనన్న అంచనాలున్నాయని చెప్పిన సీఎం రేవంత్ మంత్రులకు స్పష్టమైన సూచనలు చేశారు. ఏమాత్రం అలసత్వం చూపకూడదని, ప్రతి ఓటరుకి అభివృద్ధి, సంక్షేమమనే వాస్తవాలను చేరవేయాలని ఆదేశించారు. బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాలు,
పెయిడ్ సర్వేలు, సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తోందని గుర్తు చేస్తూ వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టే వ్యూహాలు రూపొందించాలని సూచించారు. ఈ ఉప ఎన్నిక ప్రభుత్వానికి, మంత్రులకు ప్రతిష్టాత్మకమని, ప్రతి ఒక్కరూ సొంత ఎన్నికలా తీసుకుని పనిచేయాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. దీంతో పూర్తి బృందం రంగంలోకి దిగింది. డివిజన్ల వారీగా ప్రచార పురోగతిని సమీక్షిస్తున్నారు. ప్రతి 100 మంది ఓటర్లకు ఒక బూత్ స్థాయి ఏజెంట్ను నియమించి పర్యవేక్షణను కట్టుదిట్టంగా నిర్వహించేలా అడుగులు వేస్తున్నారు. ఒక్కో సందర్భంలో అధికారంలో ఉన్న నేతలు ఏది మాట్లాడినా వక్రీకరించేందుకు వీలుగా మారుతుంటాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఇదే చేదు అనుభవం ఎదురైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన రోడ్ షోలో బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ గత పాలనను గుర్తు చేశారు. ఆ పార్టీకి ఓటు వేస్తే సన్నబియ్యం పథకం అమలుకు ఇబ్బందిగా మారుతుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో దొడ్డు బియ్యంతో ఏటా 10,000 కోట్ల దోపిడీ జరిగిందని ఆయన ఆరోపించడమే అందుకు కారణం. అయితే ఇదే వ్యాఖ్యను బీజేపీ తమకు అనుకూలంగా మలుచుకుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నియోజకవర్గం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంటు సెగ్మెంట్లో ఉండడంతో స్వయంగా ఆయన రంగంలోకి దిగారు. తన ప్రచారానికి కేంద్ర పథకాల రంగు పులుముతూ సన్నబియ్యం పథకాన్ని తెరపైకి తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దమ్ముంటే సన్నబియ్యం పథకాన్ని రద్దు చేయండి అంటూ సీఎంకు కేంద్ర మంత్రి సవాల్ విసిరారు. కాంగ్రెస్ కు ఓటు వేయకపోతే సన్నబియ్యం ఇవ్వం అనే బెదిరింపు వ్యాఖ్యలు సీఎం హోదాలో చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సన్నబియ్యం పథకం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తోందని, కిలోకు 42 రూపాయల చొప్పున కేంద్రం చెల్లిస్తుంటే రాష్ట్రం 15 రూపాయలు మాత్రమే ఇస్తోందని కిషన్ రెడ్డి వివరించారు. ఈ వ్యాఖ్యలతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సన్నబియ్యం రాజకీయంగా కీలక అంశంగా మారింది. ఎవరు అవునన్నా కాదన్నా ఎన్నికల ప్రచారానికి అసలైన సార్థకత నేరుగా ఓటరును కలిసి ప్రసన్నం చేసుకున్నప్పుడే వస్తుంది. పల్లె ప్రాంతాల్లో రైతులను, కూలీలను వారి పనుల్లో ఓ చేయి వేసి ప్రచారం చేసే నేతలు ఇప్పుడు నగరంలో కొత్త వ్యూహాన్ని ఎంచుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నగర జీవన శైలిని దృష్టిలో పెట్టుకుని నేతలు ఓటర్లను కలిసే సమయాన్ని మార్చుకున్నారు. ఉదయం, సాయంత్రం నడక వేళల్లో పార్కుల్లో ప్రచారం చేయడమే లక్ష్యంగా స్కెడ్యూల్ రూపొందించుకున్నారు. వాకింగ్, ఓటర్లతో కలిసి నడక, ముచ్చట, ఓటు వినతి ఇప్పుడు ప్రచారంలో భాగంగా మారింది. ఓటర్లతో మాటామంతి కలిపే వ్యూహాన్ని అమలు కోసం పార్కులను అన్ని పార్టీలు ఎంచుకుంటున్నాయి. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కృష్ణకాంత్ పార్కులో వాకింగ్ చేస్తూ ఓటర్లతో మమేకమయ్యారు. బీజేపీ తరపున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అదే పార్కులో ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ నేతలు బోయినపల్లి వినోద్ కుమార్ సహా అనేక మంది తమ అనుచరులతో కలిసి పార్కుల్లో ప్రచారం చేస్తున్నారు. కేబీఆర్, కృష్ణకాంత్, ఎర్రగడ్డ, బోరబండ, యూసుఫ్గూడ, వెంగళరావు నగర్, రెహమత్ నగర్, షేక్పేట డివిజన్లలో ఉన్న చిన్న, పెద్ద పార్కుల్లో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రచారం సాగుతోంది. నగర ఓటర్లను చేరుకునేందుకు అన్ని పార్టీలు నడక మార్గాన్ని ఎంచుకోవడం ఈ ఎన్నికల ప్రచారంలో కొత్త ఒరవడిగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ భవిష్యత్తుకు కీలక మలుపుగా మారింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ గ్రాఫ్ క్షీణించడంతో గులాబీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం తక్కువైంది. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మూసీ ప్రక్షాళన, హైడ్రా వ్యవస్థల పనితీరుపై ప్రజల్లో చర్చ రేకెత్తించేలా వ్యూహాలు రూపొందించారు. కాంగ్రెస్ పాలనలో ఇళ్లు కోల్పోయిన వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత తమదేనని, మరో 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం తిరిగి వస్తుందని ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కేసీఆర్ హయాంలో నిర్మాణాలు కనిపించాయి కానీ రేవంత్ రెడ్డి పాలనలో కూల్చడమే తప్ప కొత్తగా ఏమీ లేదంటూ విమర్శలు గుప్పించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్, ముఖ్యమంత్రి అన్న తిరుపతి రెడ్డి చెరువుల్లో ఇళ్లు కట్టుకున్నారని ఆరోపిస్తూ వారి ఇళ్లను కూల్చే ధైర్యం హైడ్రాకుందా అంటూ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ తమ పూర్వ వైభవానికి వేదికగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీకి కవిత అంశం కొరకరాని కొయ్యగా మారింది. పార్టీని వీడిన తర్వాత ఆమె చేస్తున్న ఆరోపణలు, ముఖ్యంగా జిల్లాల పర్యటనల్లో వ్యక్తిగత అనుభవాలను జోడిస్తూ వెల్లడిస్తున్న విషయాలు గులాబీ నాయకత్వాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేస్తున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ఉప ఎన్నికలో సీఎం రేవంత్ ఈ అంశాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నారు. సొంత చెల్లెలుకే అన్యాయం చేసినోడు పక్కింటి ఆడబిడ్డకి ఏం న్యాయం చేస్తాడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆడబిడ్డ పుట్టింటిపై ఆరోపణలు చెయ్యదు, కానీ కన్నీళ్లు పెట్టే స్థితికి చేరితే ఆ దుర్మార్గులు ఎంత కష్టపెట్టారో ఆలోచించండి అంటూ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కవిత వ్యాఖ్యలతో కేటీఆర్ ఒత్తిడిలో ఉన్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో ముమ్మరంగా సాగుతోంది. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తర్వాత కవిత కీలక నేతగా గుర్తింపు పొందినప్పటికీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, కుటుంబ సభ్యులపై పరోక్ష వ్యాఖ్యలు చేయడం, మోసపోయాను అంటూ కన్నీళ్లు పెట్టడం గులాబీ శ్రేణుల్లో తీవ్ర కలకలం రేపుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మహిళా అభ్యర్థిని నిలబెట్టి సానుభూతి కోసం ప్రయత్నిస్తున్న కేసీఆర్ అండ్ టీంకు కవిత అంశం తలనొప్పిగా మారింది. ఆమె ఆరోపణలను ఖండిస్తే ఒక ఇబ్బంది, మౌనంగా ఉంటే అంగీకరించినట్లు అవుతుందన్న పీఠముడి కేటీఆర్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. నేను చేసిన తప్పు పార్టీకి కట్టుబడి ఉండడమే అంటూ భావోద్వేగంగా మాట్లాడుతున్న కవిత జాగృతి జనం యాత్ర పేరుతో తన తండ్రి మంచివారని చెప్పినా భర్త ఫోన్ ట్యాప్ వ్యవహారాన్ని బయటపెట్టి మరింత వివాదానికి దారితీస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నుంచే కాదు, రాబోయే ప్రతి రాజకీయ అంశంలోనూ కవిత అంశం చర్చకొచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థుల వ్యక్తిగత ప్రచారం కన్నా పార్టీల స్థాయిలో జరుగుతున్న వ్యూహాత్మక ప్రచారమే ప్రధానంగా మారింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ శ్రేణులను రంగంలోకి దించి ప్రచారాన్ని సమన్వయంగా నడిపిస్తున్నాయి. అభ్యర్థులు స్థానికంగా ప్రచారం చేస్తున్నా పార్టీ నాయకత్వం, మంత్రులు, మాజీ మంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ఇన్ఛార్జీలు నేరుగా రంగంలోకి దిగడంతో ప్రచారం మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల వ్యక్తిగత ప్రజాదరణ కన్నా పార్టీకి ఉన్న ప్రజాభీష్టం, ప్రభుత్వ పనితీరు, గత పాలనపై ప్రజల అభిప్రాయమే ఓటింగ్ తీర్మానంలో కీలక పాత్ర పోషించనుంది. అభ్యర్థులు తమ ప్రచారాన్ని పార్టీ ప్రచారానికి అనుసంధానిస్తూ ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పార్టీ స్థాయిలో జరుగుతున్న విమర్శలు, ప్రతి విమర్శలు, సానుభూతి, అభివృద్ధి, సంక్షేమం వంటి అంశాలే ఎన్నికల్లో ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేయనున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ప్రచారంలో ప్రధానంగా కిషన్ రెడ్డి పాత్ర ఎక్కువగా కనిపిస్తోంది. ఆయన నియోజకవర్గ పరిధిలో జూబ్లీహిల్స్ ఉండడంతో ప్రచార బాధ్యతలన్నీ ఆయన భుజాలపై వేసినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రచార వ్యూహం, ప్రజలతో మమేకం, మీడియా ఫోకస్ వంటి అంశాల్లో కిషన్ రెడ్డి ముందుండడం గమనార్హం. జూబ్లీహిల్స్ గెలుపు ద్వారా బీజేపీకి నగరంలో పునాదులు బలపరిచే అవకాశం ఉండగా కిషన్ రెడ్డికి అది వ్యక్తిగతంగా రాజకీయ స్థిరత, భవిష్యత్తు వ్యూహాలకు బలమైన ఆధారంగా మారనుంది. అందుకే ఈ ఉప ఎన్నికను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి స్థాయిలో ప్రచారంలో పాల్గొంటున్నారు. గెలుపును కేంద్ర నాయకత్వానికి అంకితం చేయాలన్నదే సంకల్పం.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయ వేడి అన్ని పార్టీలను పట్టి పీడిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీకి ఇది ప్రభుత్వ పనితీరుపై ప్రజల నమ్మకాన్ని పరీక్షించే వేదికగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారంలో పాల్గొంటూ అభివృద్ధి, సంక్షేమం అనే వాస్తవాల్ని ప్రతి ఓటర్కి చేరవేయాలని మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు బీజేపీకి ఇది నగరంలో పునాదులు బలపరిచే అవకాశంగా కనిపిస్తోంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి కేంద్ర నేతలు రంగంలోకి దిగుతూ కేంద్ర పథకాల ప్రచారంతో ప్రజల మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఇది పూర్వ వైభవాన్ని తిరిగి పొందే ప్రయత్నంగా మారింది. కేటీఆర్ సానుభూతి కలిగించే వ్యాఖ్యలతో ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అభ్యర్థుల వ్యక్తిగత ప్రచారం కన్నా పార్టీ స్థాయి వ్యూహాలు, నాయకుల వ్యాఖ్యలు, తాయిలాల పంపిణీ, పార్క్ ప్రచారం, సోషల్ మీడియా పోరాటం ఇవన్నీ కలిసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా, ఉత్కంఠభరితంగా మార్చాయి. అధికార విపక్షాల మధ్య సాగుతున్న ఈ జూబ్లీ జ్వరం తగ్గాలంటే ఓటర్ల తీర్పుతోనే సాధ్యమవుతుంది.